గిగ్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉందట. ఫుల్ డిమాండ్, గిగ్ వర్కర్లకు ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఈ మధ్య ఉపాధి దేశవ్యాప్తంగా కూడా ఉపాధి తగ్గిపోయింది. దీంతో ఈ గిగ్ వర్కర్ ముఖ్యంగా పట్టణాల్లో మాత్రమే ఉంటుంది ఈ వ్యవస్థ, గిగ్ వర్కర్ల వ్యవస్థ. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఊపందుకోలేదు. ఫ్యూచర్లో ఉంటుంది, బట్ ఒక 10% ఉంటుంది, 90% పట్టణాల్లో ఉంటుంది గిగ్ వర్కర్ల బిజినెస్ అనేది. ఎందుకు ఏంటి అనేది చూద్దాం. దీంతో ముఖ్యంగా నిరుద్యోగం తగ్గుతుంది. గిగ్ వర్కర్లు పెరిగిందంటే నిరుద్యోగం అనేది తగ్గుతుంది. ఎట్లనే చూద్దాం. ఈ ఏడాది పండుగల సందర్భంగా తాత్కాలిక కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాదితో పోల్స్తే గిగ్ వర్కర్లు అంటే తాత్కాలిక ఉద్యోగులు అన్నట్టు. గిగ్ వర్కర్లు అంటే ఫ్రీలాన్సర్ల డిమాండ్ 23% పెరిగినట్టు ఔసార్ గిగ్ వర్కర్స్ నివేదిక వెల్లడించింది. రిటైల్ రంగంలో వచ్చిన మార్పులు, కస్టమర్ల వినియోగం, వారి అంచనాలు పెరగడం, ఈ కామర్స్ సంస్థల విస్తరణ ఈ డిమాండ్ కు మద్దతునిచ్చినట్లు తెలిపింది. పండుగల సందర్భంగా 12 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు ఏర్పడినట్లు వెల్లడించింది. ఉద్యోగ నియామక సేవలు అందించే ఔసార్ తన ప్లాట్ఫామ్ పై డేటా విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించింది. లాజిస్టిక్స్ కావచ్చు, రిటైల్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, కస్టమర్ సపోర్ట్ రంగాలపై అధ్యయనం చేసింది. ద్వితీయ శ్రేణి పట్టణాలైన సూరత్ కావచ్చు, జైపూర్, లక్నో తాత్కాలిక పనివారికి అంటే గిగ్ వర్కర్లకు ప్రధాన కేంద్రాలుగా మారినట్టు తెలిపింది. ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు మొత్తం మీద ఉపాధి పరంగా ముందున్నట్లు, మొత్తం డిమాండ్ లో 3 మెట్రోల నుంచి 23% ఉన్నట్లు వెల్లడించింది. సాంప్రదాయంగా మెట్రోలో కనిపించే తాత్కాలిక కార్మికుల సంస్కృతి టైర్ 2 పట్టణాలకు విస్తరించినట్లు పేర్కొంది. పెరిగిన వేతనాలు, నైపుణ్య మానవ వనరుల ఆకర్షించేందుకు ఈ సీజన్ లో కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఫీల్డ్ టెక్నీషియన్లకు ప్రతి నెల 35,000, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్లకు, డెలివరీ బాయ్లకు, డెలివరీ బాధ్యతలకు 18 నుంచి 28,000 వరకు చెల్లించినట్టు వివరించింది. అధిక డిమాండ్ ఉండే నైపుణ్య పనులకు, నిర్వహణకు, మానవ వనరుల కొరత సేవలకు డిమాండ్ అధిక వేతనాలు దారితీసినట్టు తెలిపింది. ప్రధానంగా లాజిస్టిక్స్ కావచ్చు, రిటైల్ కావచ్చు, ఈ కామర్స్ రంగాలకు తాత్కాలిక ఉద్యోగులకు ఈ ఏడాది పండుగల సీజన్ ఎక్కువగా ఉపాధి కల్పించినట్టు వెల్లడించింది. జనరల్ గా పండుగ సీజన్ లోనే ఈ గిగ్ వర్కర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దాంతో పాటు బాగా బిజీగా ఉన్నటువంటి ఎక్కువగా కొంత ఎగ్జాంపుల్ ఐటీ సిటీ ఏరియాలో అక్కడ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా బిజినెస్ చేసే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి సమయం ముఖ్యం కాబట్టి ఇలాంటి ఆర్డర్లు పెట్టుకొని గిగ్ వర్కర్లతో తెప్పించుకుంటుంటారు. దీంతో ఆ విధంగా గిగ్ వర్కర్ల డిమాండ్ పెరిగింది. పండుగల్లో 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగినాయి. దీంతో ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగం కూడా తగ్గుతుంది అన్నట్టు. నిరుద్యోగం తగ్గుతుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్తో ముగిసిన 3 నెలల కాలంలో 6.4% దిగొచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నిరుద్యోగం 6.6% ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అట్లా 6.6% ఉందన్నట్టు. ఏప్రిల్ జూన్ లోను పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.6% ఉండడం గమనార్హం. అట్లా ఈ విధంగా మొత్తానికి ఈ గిగ్ వర్కర్లతోటి కాస్త నిరుద్యోగం కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అన్నట్టు.